Welcome to the future of coding. Let's build and grow together. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కోడ్ విత్ సుబ్బు. ఈరోజు మన ఛానల్లో రేంజ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ ఫాస్ట్గా మనకి ఇంకేం ఉండదు అనమాట. ఊప్స్, యూజర్ ఇన్పుట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి చెప్తే మనకి ఊప్స్ ఇది అయిపోద్ది అనమాట. పైథాన్ సంబంధించింది ఒక 1 వీక్లో కంప్లీట్ చేసేస్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రేంజ్ ఫంక్షన్ అనేది చాలా చిన్న టాపిక్ అనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోద్ది. ఈ రేంజ్ ఫంక్షన్ ఏంటంటే ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు క్రియేట్ చేసిన ఫంక్షన్. దీనికి ఎందుకంటే మనం లూప్స్కి యూజ్ చేసుకున్నాం. ఎక్కువ ఫర్ లూప్కి ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మనకి దీని రేంజ్ లోపల కొన్ని అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ లోపల ఏమిటి నేను చెప్తాను, చెక్అవుట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆ అట్రిబ్యూట్స్ ఏమిటి అంటే చూసుకుంటే మనకి రేంజ్ అనేది ఏంటంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అంటే 1 to 100, 10 ఇలా మల్టిపుల్ ఉన్న వాటిని ప్రింట్ చేసుకోవడానికి ఈ రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎంతెంత ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళాలి మొత్తం చూపిస్తుంది అనమాట. ఇక్కడ రేంజ్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ అనేది ఇనిషియల్ వాల్యూ స్టార్ట్ అని ఇవ్వాలి. స్టార్ట్ వాల్యూ అండ్ ఎండ్ వాల్యూ, ఇదే స్టాప్ వాల్యూ ఆర్ ఎండ్ వాల్యూ, ఇది వచ్చేసి స్టెప్ వాల్యూ అనమాట. ఇలా మన రేంజ్ ఫంక్షన్ సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. నేను ఇక్కడ ఒకసారి చూపిస్తాను మేడం. ఇలా జస్ట్ మీరు ఒక సింగిల్ డిజిట్ ఇస్తే మనకి ఇక్కడ ఏమి వస్తుంది అంటే మనకి ఇక్కడ ఇది ఎండ్ వాల్యూ కింద తీసుకునేది అనమాట. ఒక సింగిల్ వాల్యూ ఇచ్చాము ఇక్కడ. ఇక్కడ సింగిల్ వాల్యూ ఇస్తే మనకు వచ్చేసి ఎండ్ వాల్యూగా తీసుకుంటుంది. మనం కావాలంటే స్టార్టింగ్ వాల్యూగా ఇవ్వచ్చు. ఇది స్టార్ట్ వాల్యూ అయ్యిద్ది, ఇది ఎండ్ వాల్యూ అయ్యిద్ది. అంటే సింగిల్ కామా యాడ్ అయినప్పుడు స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ అంటాం అనమాట. అసలు ఒకే వాల్యూ ఇస్తే దాన్ని స్టాప్ వాల్యూగా రికమెండ్ చేసుకునిద్ది. ఆర్ఎల్స్ మీరు ఇంక్రిమెంట్ అనేది 2 ఇంక్రిమెంట్ అవుతావు. ఇప్పుడు నార్మల్గా 1 ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది ఎలిమెంట్ 1 2 3 4 5 6 7 8 9 అని. ఇక్కడ ఏంటంటే 2 ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్తాను అనమాట. మీరు అడగచ్చు, ఒక డౌట్ వచ్చి ఉండేది దీంట్లో, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇక్కడ చూసుకుంటే 1 3 5 7 9 2 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నా. బట్ మీరు ఇక్కడ అడగచ్చు, మీరు స్టాప్ అనేది 10 దాకా చేశారు కదా, 10 ఎందుకు ప్రింట్ అవ్వలేదని. ఇక్కడ వచ్చేసి n-1 దాకా ప్రింట్ అయ్యింది అనమాట. n-1 దాకా ప్రింట్ అవుద్ది. ఇక్కడ మీరు ఇండెక్స్ ఇక్కడ రేంజ్ అనేది 0 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 0 నుంచి ప్రింట్ అయ్యి చూడండి, 0 నుంచి 9 దాకా. ఇలా 0 నుంచి స్టార్ట్ అయింది అనమాట. n-1 దాకా మనకి 10 ఎలిమెంట్స్ కావాలంటే ఇక్కడ 11 ఇవ్వాలి. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అయింది. నీకు ఎక్కడి నుంచి కావాలన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. 1 to 10 కావాలన్నా ఇక్కడ 1 అనేది కన్ఫర్మ్ అనమాట. అక్కడ 11 అనేది కన్ఫర్మ్. ఎందుకంటే n-1 దాకా ప్రింట్ చేస్తుంది కాబట్టి 1 to 10 వస్తుంది. ఇలా మన రేంజ్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. చాలా సింపుల్, ఏముండదు మనకి. ఓకేనా? ఇలా ఎలిమెంట్స్ అన్ని ఇచ్చుకోవచ్చు. నేను రేపు ఈ ఫంక్షన్స్ టాపిక్ చెప్తాను, చాలా పెద్దగా ఉంటుంది. ఓకేనా? ఇంతటితో రేంజ్ ఫంక్షన్ అనేది అయిపోయింది అనమాట. 1 వీక్లో నేను ఈ కోర్స్ కంప్లీట్ చేసేసి జావా స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.